ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హైటెక్ సిటీలోని ఏర్పాటు చేసిన స్టాల్స్ను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సందర్శించారు. వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయగా వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. మహిళలు స్టాల్స్ ను సందర్శించాలని కోరారు. అంతేకాకుండా సాయంత్రం జరగబోయే సాంస్కృతిక కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కౌన్సిలర్ చైతన్య మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో హైటెక్ సిటీ కౌన్సిలర్ చైతన్యతో పాటు పలువురు కౌన్సిలర్లు, మహిళా నాయకులు, మహిళలు పాల్గొన్నారు. శివ అంటేనే కళ్యాణకారి, అప్పుడు మరి ఇప్పుడు ఇవన్నీ ప్రశాంత్ అన్న ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలవండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన హైటెక్ సిటీలో కౌన్సిలర్ చైతన్య గారు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం, సాయంకాలం కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ స్టాల్స్ అన్ని చీరలకు సంబంధించి, అలాగే మట్టి పాత్రలు, జ్యువెలరీ, ఇంకా మీ ఇంట్లో కిచెన్లో వాడే కిచెన్ అప్లయన్సెస్ ఇవన్నీ కూడా స్టోర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంకాలం కూడా అందరూ వచ్చి, మహిళలందరూ వచ్చి కూడా ఈ స్టాల్స్ విజిట్ చేసి ఇక్కడ చాలా మంచి, అంటే అందరికీ ఉపయోగపడే వస్తువుల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి అందరు కూడా విజయవంతం చేయాలి. మంచిర్యాల మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ, మహిళలందరికీ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా హైటెక్ సిటీ 29వ వార్డులో ఉమెన్స్ డే 8th కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం 6th రోజే చేసుకోవడం జరుగుతుంది. శివరాత్రి ఉంది కాబట్టి March 8 మనం 6వ తారీఖు ఈరోజు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి 11 o'clock నుంచి స్టాల్స్ ఓపెనింగ్ జరిగింది సురేఖ మేడం చేతుల మీదుగా. అదేవిధంగా ఈ స్టాల్స్లో భాగంగా హైదరాబాద్ నుంచి శారీస్, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్, చాక్లెట్స్, 1 gram జ్యువెలరీ, రియల్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఇలాంటి ఎన్నో స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఉమెన్స్, మహిళల కోసం మెయిన్, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి, సేల్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ స్టాల్స్ గత 3 ఏళ్ళగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. అందులో భాగంగా డాన్సెస్, ఫ్యాషన్ షో, ఇంకా ఫన్నీ క్వశ్చన్స్, ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, నారీ శక్తి అభియాన్ జిల్లా ఇన్ఛార్జ్ లావణ్య అన్నారు. బుధవారం మంచిర్యాల హమాలీవాడలో నారీశక్తి అభియాన్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ముఖ్యంగా రాజకీయాల్లో రాణించడానికి 33% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళలకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మహిళలకి, మీ అందరికీ మనకి ఇప్పుడు గ్రూప్ లోన్స్ కానీ
చాలా మందికి తెలియదు. మనకు వచ్చే స్కీమ్స్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయి. కానీ మనకేం తెలుసు అంటే ఇక్కడ ఉన్న దానికి మనకు ఒక అన్నలాగా మనకి కాపాడుతున్నారు కాబట్టి అట్లాంటి నాయకుడిని మరి शुभेंदु अधिकारी जी से जो अंडर हुगली वाटर टनल में जिस तरह से इस अंडर वाटर मेट्रो को चलाया जाएगा, तो जब हम इंजीनियरिंग के नमूने की बात करते हैं बहुत समय लगता है। उस लिहाज से आपका समय बचेगा, सुविधा होगी, किफायत के लिहाज से आप देखिए कि ये जो सफर है वो నారీశక్తి వందన్ అభియాన్ పురస్కరించుకొని దేశమంతా మరియు రాష్ట్ర నియోజకవర్గాలలో కూడా మరి రాబోయే కాలంలో మహిళల శక్తి మరి వ్యాపించాలని, మహిళల వారి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి 30%, 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళలకి ఒక ఉన్నత స్థానం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మహిళలదే ముందంజ ఉంటుందని, అలాగే మహిళలకు ఏవైతే ప్రోగ్రామ్స్ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి గడప గడపకు చేరాయా లేదా అని ఒక మంచి ఉద్దేశంతో నేరుగా ప్రజలతో మాట్లాడి వారి యొక్క మంచి క్షేమాలను తెలుసుకునే దానికోసమే మరి నారీ శక్తి వందన్ ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఈరోజు మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఇలాంటి ప్రోగ్రాం చేసి మరి మోడీ గారి యొక్క పార్టీని మన పార్టీని బలోపేతం చేస్తూ మరి రాబోయే కాలంలో తప్పకుండా ఎంపీ నియోజకవర్గంగా ఉన్నటువంటి పెద్దపల్లి తప్పకుండా బీజేపీ గెలుచుకుంటుందని తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా నారీ శక్తి అభియాన్ అనే కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి ఆదేశానుసారం ఏదైతే ఇన్ఛార్జ్ రజనీజేర్ గారు రావల్లె గారు మరి ఒక మంచి కార్యక్రమం ఇది. మహిళలందరినీ కూర్చుండబెట్టి మనం కార్యక్రమం తీసుకోవాలని చెప్తే మరి మాకు ఇవ్వండి అవకాశం. అమాలివాడలో చాలా ధైర్యవంతులైన మహిళలు ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ 2 టౌన్ ప్రాంతము ఒక పోరాటంలో దిట్ట. మరి ఇక్కడ మనం కార్యక్రమం పెట్టేది ఉంటే అందరూ వస్తారు. నరేంద్ర మోడీ గారి మీద అభిమానము, నరేంద్ర మోడీ గారి పథకాల మీద చాలామంది తెలిసి ఉన్నది కాబట్టి వాళ్ళందరూ వస్తారని చెప్పేసి అనుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు మాకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత అనే ఉద్దేశంతో మహిళలకు 33% బిల్లు ఏదైతే ఉద్యోగాలు కానీ ఇతరత్ర వ్యాపారాలు కానీ కాకుండా చట్టసభల్లో కూడా మహిళలు ఉండేది ఉంటే, మరి మహిళా మానవులు 33% ఉండేది ఉంటే మరి చట్టంని తీసేసి రేపు రాబోయే కాలంలో మహిళలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వారు ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.